ప్రభా నా యొక్క శాపములన్నీ కూడా తొలగించి ఇగో ప్రభా ఆశీర్వాదానికి వారసునిగా నన్ను మార్చావు. ఇగో తండ్రి ప్రభా సర్వ సమృద్ధితో నన్ను నింపావు ప్రభా. ఎన్నికలేని మేము అర్హత లేని మా జీవితాలు ఈ దినమున మేము నీ సన్నిధిలో ఉండడానికి మేము ఏ పాటి వారము ప్రభా. ఇంతగా మేము దీవించబడడానికి మేము ఏ పాటి వారము. ఎంతో మంది మీకు తెలుసా, ఎంతో మంది లోకంలో 2024లో వాళ్ళు లేరు, గొప్ప గొప్ప వారు లేరు, ప్రేమ ప్రఖ్యాతలు కలిగిన వారు లేరు. వాళ్ళు ఈ లోకంలో ఇగో ఆస్తిపాస్తులు కలిగిన వారు ఇగో లేరు ఈ సన్నిధిలో. కానీ నువ్వు నేను ఏ పాటిది మన జీవితము, ఏ పాటిది మన బ్రతుకులు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఇంటి బుగ్గ లాంటివి ఆవిరి లాంటి మన బ్రతుకులను ఆయన కాచకపోతే మనం ఏమైపు ఉండేవాళ్ళము. ఆయన కాపాడకపోతే మన జీవితాలు ఈ దినమున ఆయన సన్నిధిలో ఉండేవి ఎంత మాత్రము కాదు. ఆయన వందనాలు చెప్పగలుగుతావా? ఎవరు తెచ్చి కృతజ్ఞతలు చెప్పగలుగుతావా? అయ్యా నా జీవితంలో చేసిన మేళ్లకు ఇగో నేను నీకు వందనాలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రభా. నీకు కృతజ్ఞతలు చెప్పాలని నేను ఆశపడిన సన్నిధికి వచ్చినాను ప్రభా. ఎందుకంటే నేను మర్చిపోను ప్రభా. ఎందుకంటే ప్రభా నమ్మకంగా నా ఎడల కృపను కనపరిచావు, నా మీద నమ్మకంగా దయ చూపించావు ప్రభా. నేను నమ్మదగిన వ్యక్తిని కాకపోయినా నాకు ఈ సంవత్సరం అంతా నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. నేను చేయి విడిచే పరిస్థితులు ఎన్ని వచ్చినా నీ చేయిని విడిచినప్పటికీ నా ఇష్టమైన మార్గంలో మేము నడిచినప్పటికీ ప్రభా మా చేయిని పట్టుకొని తిరిగి ప్రభా నీతో సంధి చేసుకున్నావు, నీతో మమ్మల్ని పట్టుకున్నావు, నీ హక్కును చేర్చుకున్నావు, మమ్మల్ని బలపరిచావు ప్రభా. అయ్యా తను నీ జాలి మా మీద కనపరిచావు, మా ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించావు, మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా, మమ్మల్ని దీవించావు ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించావు ప్రభా. నీ జీవ గ్రంథంలో మా పేరు అయ్యా తన ప్రభు లిఖితము చేసిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మా కన్నీళ్లను చూసి నువ్వు మౌనంగా ఉండలేదు ప్రభా, మా మొరలను చూసి నువ్వు మౌనంగా ఉండలేదు ప్రభా. మాకు ప్రభా నమ్మదగిన దేవుడుగా మాకు తండ్రి అని మొరపెడితే మాకు సమీపమయ్యావు. తల్లి కంటే మిక్కిలిగా మమ్మల్ని ధైర్యపరిచి ఓదార్చావు. ప్రభా ఈ లోకంలో అయ్యా తన ప్రభా నీలా మమ్మల్ని ఎవరూ ఆదరించలేదు. 2023 సంవత్సరము మేమందరము కూడా ప్రభా ఎటు చూస్తున్న ప్రభా నువ్వు మాత్రమే మా జీవితంలో కనబడుతున్నావు ప్రభా. ఏ మార్గంలో చూసినా నువ్వు మాత్రమే మాకు గుర్తొస్తున్నావు. ఎందుకంటే ఎంతో మంది మా జీవితంలో వచ్చి వెళ్ళిపోయారు, కానీ నువ్వు మాత్రమే నిలకడగా మా జీవితంలో ఉన్నావు ప్రభా. నువ్వు మాత్రమే నమ్మకంగా మాతో ఉన్నావు ప్రభా. నువ్వు మాత్రమే మా చేయి విడవలేదు కదా. అందరం చెప్పాలా? మౌనం ఉండద్దు, ఆయన సన్నిధిలో మౌనం ఉండద్దు. కృతజ్ఞత చూస్తున్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. నువ్వు కృతజ్ఞత దేవుని ఆరాధించగలిగితే ఆయన నీ యొక్క సంతోషించాలని ఆశపడుతున్నాడు, ఇంకా మీరు చేయబోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు మౌనం ఉండదు దేవుని సన్నిధిలో. నాతో కలిసి ఆరాధించాలి, నాతో కలిసి స్తుతించాలి. థ్యాంక్ యూ ఫాదర్. అందరం చెప్దామా? యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలు దేవా. నన్ను రక్షించినందుకు, నన్ను పోషించినందుకు, నన్ను కాపాడినందుకు నా వందనాలు తండ్రి. చెప్దాం అయ్యా. అందరం కూడా సంతోషంగా చెప్పాలా, అందరం కూడా కృతజ్ఞతతో చెప్పాలా. హృదయపు లోతులోంచి ఈ మాటలు మనం చెప్దాం అందరం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా.
ఎంతో మంది నరకానికి ప్రతిదినం వెళ్తున్నారు. నీకు తెలుసా, దేవుణ్ణి నామం ఎరిగిన వారు, ఇగో ఆయన రక్షణ పొందిన వారు ఎంతమంది ఒక దినం చనిపోతున్నారో నీకు తెలుసా? ఇగో జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయడానికి నువ్వు నేనేమైనా మంచి క్రియలు చేసిన వారము కాదు, నువ్వు నేనే ఏదో ఇగో గొప్పవారము కాదు. నిన్ను నన్ను నరకం నుంచి తప్పించి ఇగో ఆయనతో కూర్చుని పెట్టుకోవాలని ఆశపడి ఆయన అపారమైన ప్రేమ నీ మీద నా మీద ప్రతిక్షణం నిలిపాడు కదా. అంతేకాదు, నీకు తెలుసు, నువ్వు సంతోషంగా నిద్రపోతుంటావు కానీ, నువ్వు ఆనందంగా సేద తీరుతావు కానీ, ఆయన నీ కొరకు నా కొరకు ప్రతిక్షణం నీ పెట్టు పక్కన నీ ప్రక్కనే ప్రతిక్షణము కొనుక్కుని నిద్రించిన దేవుడిగా నీ పైన హస్తములు చాపి ఆయన రెక్కలను చాపి ఇగో ఆయన నిన్ను దాచుతూ ఉన్నాడని నీకు తెలుసా? నీకు తెలుసా ఆయన హస్తము నీ మీద ప్రతిక్షణము ప్రతి గడియ ప్రతి క్షణం ఉందని నీకు తెలుసా? ఇవన్నీ నువ్వు వింటే నువ్వు మౌనంగా ఉండవు, ఇవన్నీ తెలిసింటే నువ్వు మౌనంగా ఉండవు. తెలుసా, ఆయన కృపని పొందకుండా ఇగో తప్పిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు తెలుసా? మీలో ఎంతో మంది దినమున లేరనే విషయం నీకు తెలుసా? నువ్వు మౌనంగా ఉండద్దు. నిజమే ప్రభా, నిజమే నన్ను రక్షించుకున్నావు. ఎంతో మంది కోట్ల కొలదిగా రక్షణ లేని ఉన్నారు. బట్ నువ్వు నేను ప్రత్యేకంగా పిలుచుకున్నావు, ప్రత్యేకంగా నీ కనుదృష్టి నా మీద ఎందుకుందయ్యా? నేను మంచిని కాదు, నేను గొప్పగా కాదు అయ్యా. అయ్యా, నీ కృప మా మీద ఎందుకు నిలిపావో మాకు తెలియదు, కానీ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు అని మాత్రము మాకు అర్థమవుతుంది ప్రభా. ఎంతో ప్రేమిస్తున్నావు అని మాత్రము మాకు అర్థమవుతుంది తండ్రి. చెబుదామా, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలు ప్రభా. రెండు చేతులు చాపి ఆ తండ్రి వైపు మన కనులెత్తుతూ నన్ను కాపాడినందుకు వందనాలు చెప్తాం. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనబరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనబరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా.
స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా నన్ను నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. నువ్వు లేకుండా మా జీవితంలో ఏ దినం గడవలేదు ప్రభా. నువ్వు లేకుండా మా బ్రతుకు సాగలేదు ప్రభా. నువ్వు లేకుండా నా జీవితం అనుగుణమున సంతోషంగా లేదు. నువ్వు ఉన్నావు కనుకే, నువ్వు ఉన్నావు కనుక కదా ప్రభా. నువ్వు మాతో ఉన్నావు కనుక మా బాధల్లో, మా ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో మాతో ఉన్నావు కదా. మా కన్నీరు తుడిచి మా చేపట్టి నడిపావు కదా. నన్ను విడవలని వాగ్దానం చేశావు కదా. నీ వాగ్దానం నెరవేరుస్తున్నావు కదా. అవును కదా. నువ్వు లేకుండా మా బ్రతుకులు లేవు. నువ్వు లేకుండా మా జీవితాలు లేవయ్యా. మాకు దిక్కు నువ్వు. మా జీవితంలో ఆధారం నువ్వయ్యా. మా తల్లిదండ్రులను మార్చిన దేవుడు. మా కన్నీరు తుడిచిన తండ్రి నువ్వయ్యా. ఈ దినంలో మాకు మా సొంత దేవుడయ్యా. థ్యాంక్ యూ చెప్పండి. కృతజ్ఞత చెప్పండి. నా నాన్నకు కృతజ్ఞతలు చెప్పు. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. ఈ దినములన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ దినములన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు ఇలాంటి పరిస్థితులు గడిపావు. నీ దినములన్నిటిలో ప్రతిదినము ఎవరు నీతో ఉన్నారో గుర్తు చేసుకో. ఎవరు నిన్ను ప్రేమించారో గుర్తు చేసుకో. ఎవరు నీ కన్నీరు తుడిచారో జ్ఞాపకం చేసుకో. మనుషులు నిన్నెన్నోసార్లు బాధించిన, పరిస్థితులు నిన్ను కృంగదీసిన, నెమ్మదినిచ్చిన ఆ తండ్రిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నాతో కలిసి చెప్పగలుగుతావా? నువ్వు లేకుండా నా జీవితంలో ఏ దినమో గడవలేదు తండ్రి. నాకు దిక్కుగా నువ్వు ఉన్నావని చెప్పతావా నాతో కలిసి? బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు. నా దేవుడయ్యావు. నన్ను విడువనన్నావు. నా దేవుడయ్యావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే
నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. అని అన్నాడు కదా, నన్ను విడువనన్నావు, నా దేవుడయ్యావు. నన్ను విడువనన్నావు, నీతో చెప్పాడు కదా, నా దేవుడయ్యావు. నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా. నాతో కలిసి చెప్పగలుగుతావా? నీవే ఈ రోజు అసలు రోజే కాదయ్యా, నీవే నీ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి అవును. నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నా సొంతని. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, అన్నాడు, ఆయన మాట ఇచ్చాడు. కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. స్వరాలతో చెప్తామని. Yes, Lord. It is because of you, Lord. నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. చివరికి ఏ మాట చెప్దాం? నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే అవును. నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా. ఈ దినమున మనం చెప్దాం ఆయనకి. అందరం కూడా ఈ దినమున చెప్దామా? ఇగో ప్రభు, 2023లో ఎన్నోసార్లు తండ్రి మేము మీ ఎదుట మేము నమ్మకంగా బ్రతకలేకపోయాం. నమ్మకంగా ఇగో తండ్రి ప్రభా నీ ఎదుట మేము మీకు మాట ఇచ్చాము, కానీ ఎన్నడూ కూడా
నెరవేర్చలేకపోయాం, నమ్మక ద్రోహం చేశాం. కానీ 2024 సంవత్సరంలో తండ్రి నీతో నమ్మకంగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. నమ్మకంగా ప్రభువా నీ చేయి పట్టుకొని నడవాలని ఆశపడుతున్నాం. నా తండ్రి నీ యొక్క వేలు పట్టుకొని మేము నడవాలని కోరుకుంటున్నాం. తండ్రి గో ప్రభా మా పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి 2024 నువ్వు మాతో ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఎన్నోసార్లు ప్రభా అలసిన ఏ తండ్రి కనులతో ఏ చెదిరిన గుండె చెదిరిన పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని ఆదరించాం, ఓదార్చాం. మేము నమ్ముతున్నాం 2024 సంవత్సరం అంతా కూడా మాతో ఉండవు కదా ప్రభా, మాతో ఉండండి ప్రభా, మమ్మల్ని నడిపించండి తండ్రి. చాలు తండ్రి, మీ ప్రేమ మా మీద ఉండాలని మేము కోరుకుంటూ ప్రభా మా జీవితాలను నీకు సమర్పించుకుంటున్నామని చెప్దామా? ఎందరైతే సమర్పించుకుంటున్నారో ఒక్కసారి యేసయ్యకు స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మీ రెక్కల కింద మమ్మల్ని దాచుతామని మేము నమ్ముతూ నీ చేతులకు మా జీవితాలను అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభా నీ చేతి నీడలో మేము దాచబడాలని ఆశపడుతుండగా తండ్రి మా జీవితాన్ని కల్పించుకుంటున్నాం. నమ్మకంగా ఉన్నట్లుగా మాకు కృపనివ్వండి, నమ్మకంగా బ్రతుకున్నట్లుగా నీ సహాయం మాకు ఇవ్వమని తండ్రి మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ మీరు చేసిన వేళ్లకు శతకోటి స్తోత్రాలు, శతకోటి స్తోత్రాలు సాగిలపడుతూ నమస్కరిస్తున్నాం. నువ్వు లేకపోతే మేము లేము. మరోసారి చెబుతున్నాము, నువ్వు లేకపోతే మా జీవితాలు లేవు, నువ్వు లేకపోతే మా జీవితాలకు అర్థమే లేదు. తండ్రి మీరే మా విలువ, మీరే మా భాగ్యము, మీరే మా శాస్త్రము. తండ్రి మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటున్న నజరేయుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.